థానోస్ స్నాప్ చేసిన 5 years తర్వాత అంటే 2023లో ఒక ఎలుక వల్ల మెషిన్ అనే స్కాట్లాండ్ క్వాంటమ్ రియల్ నుంచి బయటకు వస్తాడు. అండ్ ఈ క్వాంటమ్ రియల్ గురించి టైం ట్రావెల్ పాసిబిలిటీస్ గురించి అవెంజర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ టోనీ ఒక టైం మెషిన్ తయారు చేస్తాడు. దాన్ని యూజ్ చేసి అవెంజర్స్ అందరూ టైం ట్రావెల్ చేసి పాస్ట్ లోకి వెళ్లి ఇన్ఫినిటీ స్టోన్స్ అన్ని కలెక్ట్ చేస్తారు. బికాస్ థానోస్ ఇన్ఫినిటీ స్టోన్స్ ఎవరికి దొరకకూడదని వాటితో నాశనం చేస్తాడు. అలా సోల్ స్టోన్ కోసం నటాషా తనను తాను సాక్రిఫైస్ చేసుకుంటుంది. అండ్ ప్రొఫెసర్ హల్క్ స్నాప్ చేసి 5 years బ్యాక్ డస్ట్ అయిపోయిన వాళ్ళందరినీ తిరిగి తీసుకొస్తాడు. కానీ థానోస్ కూడా టైం ట్రావెల్ చేసి వచ్చి అవెంజర్స్ తో ఇన్ఫినిటీ స్టోన్స్ కోసం ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈసారి థానోస్ మొత్తం యూనివర్స్ ని నాశనం చేసి ఒక కొత్త యూనివర్స్ ని క్రియేట్ చేయాలి అనుకుంటాడు. కానీ చివరికి ది గ్రేట్ లెజెండ్ అయిన మన ఐరన్ మ్యాన్ స్నాప్ చేసి తనను తాను సాక్రిఫైస్ చేసుకుని ఈ ప్రపంచాన్ని కాపాడతాడు. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? We give you the one person who could play Victor Von Doom. అండ్ ఇన్ఫినిటీ స్టోన్స్ ని రిటర్న్ చేయడానికి కెప్టెన్ అమెరికా మళ్ళీ టైం ట్రావెల్ చేస్తాడు. బట్ పెగ్గీ కార్టర్ తో తన లైఫ్ మొత్తాన్ని గడిపి ఒక ఓల్డ్ మ్యాన్ లా తిరిగి వస్తాడు. అండ్ తన షీల్డ్ ని ఫాల్కన్ కి ఇచ్చేస్తాడు. అలా ఇక్కడతో అవెంజర్స్ ఎండ్ గేమ్ తో పాటు ఇన్ఫినిటీ సాగా అండ్ ఫేజ్ 3 కూడా ముగుస్తుంది. అండ్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ సో దట్ నాకు కూడా ఇంకా మంచి కంటెంట్ చేయాలనే మోటివేషన్ వస్తుంది. I love you 3000 times.